ఈరోజు నేను నా భార్య సిద్ధవటం కోటకైతే వెళ్ళబోతున్నాము. సిద్ధవటం అనే ఒక ఊరైతే వస్తుంది. ఆ ఊరి దగ్గర మేమైతే బైక్ అయితే పార్క్ చేసేసి సిద్ధవటం కోట దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ సిద్ధవటం కోట చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే ఉంది. ఎందుకంటే అప్పటి కట్టడాలు ఇప్పటికీ ఏది నాశనం కాలేదు. ఈ కోట గురించి చెప్పాలంటే అలాగే ఇప్పుడు కనపడుతుంది కదా ఈ శిల్పాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండానే అలాగే ఉన్నాయి. ఈ కోట ఎవరెవరు పాలించారో చెప్తా వినండి. సామంతులు, విజయనగర పాలకులు, మట్టి రాజులు, కడప నవాబులు, మైసూరు పాలకులు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళంతా ఈ కోటనైతే పరిపాలించారు. అప్పుడు కట్టడాలంటే అప్పుడు కట్టడాలే, ఎందుకంటే ఏది ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. కానీ ఇప్పుడు సిద్ధవటం కోటలో ప్రజెంట్ అయితే కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు. శివలింగం దగ్గరికి అయితే తీసుకొని పోవడం జరుగుతుంది. భూమి నుండి శివలింగం అయితే వచ్చింది. కొన్ని వేల సంవత్సరాల ముందు సిద్ధవటంలో సిద్ధులు ఉండేవారు. వాళ్ళు శివుడికి ఘోరమైన తపస్సు చేసేవాళ్ళు. శివుడు ఆ తపస్సుకు భూమి నుండి ఒక శివలింగాన్ని అయితే పుట్టించాడు. అక్కడ నుంచి అయితే నేరుగా మేమైతే ఫస్ట్ శివలింగం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఈ శివలింగం అనేది భూమి నుండి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే సిద్ధులు చేసిన తపస్సుకు ఈ శివలింగం అయితే వచ్చింది. అలాగే ఈ ఊరి పేరు కూడా సిద్ధవటమే. నేను దేవుని దగ్గరికి వెళ్ళి దర్శించుకొని దండం పెట్టుకొని కోరికలు అయితే కోరుకున్నా. అలాగే రహస్యమైన బంగారము, వజ్రాలు, రత్నాలు ఉన్న చోటునైతే చూపిస్తా చూడండి. ఇప్పుడు కనబడుతుంది కదా ఈ నంది దగ్గర లెక్క పెట్టలేనన్ని వజ్రాలు, బంగారము, నగలు ఉన్నాయంటే నమ్ముతారా? ఈ నంది కింద పూర్వం రాజులు పాలించేటప్పుడు బంగారము, సంపద, రత్నాలు ఈ నంది కింద దాచేవారంట. అప్పుడు ఈ విషయం ఎవరికైతే దొంగలకి తెలిసిందో ఆ నదిని దోచుకోవడం కోసం గుంతలు తవ్వేవాళ్ళంట. తవ్వేటప్పుడు ఈ విగ్రహం అయితే పాడైపోయింది. అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇది కూడా కోటలో అయితే ఉంటుంది. దీనైతే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ కట్టడాలు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే నేరుగా నేను పైకి వెళ్ళబోతున్నాను. పై నుంచి మీకు అయితే చూపిస్తాను చూడండి. నేనైతే పైకి అయితే ఎక్కేసాను చూడండి. పై నుంచి లొకేషన్ ఎలా ఉందో. ఇది పై నుంచి లొకేషన్. ఇక్కడ నుంచి మళ్ళీ దిగేసి నేను మా భార్య అయితే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ చూపిస్తున్నా కదా, ఇక్కడ గుర్రాలను కట్టేసేవాళ్ళంట. అప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా, స్టార్టింగ్ మీరు వచ్చేటప్పుడే మీకు ఇదైతే కనపడుతుంది. ఇక్కడైతే గుర్రాలను అయితే కట్టేసేవాళ్ళు. గుర్రాల నీళ్ళ కోసము పక్కనే ఒక గుంత దవ్వి ఒక కోనేరు లాగైతే తయారు చేశారు. ఇవైతే గుర్రాల నీళ్ళ కోసం అయితే తయారు చేసింది. ఇక్కడైతే గుర్రాలను అయితే కట్టేస్తారు. ఇక్కడ నుంచి మీకు మసీదు, దర్గా ఉన్న ప్రదేశానికి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నేను తీసుకొని పోయే మసీదు, దర్గా అయితే చూడండి. ఇది ఎంట్రీ అయితే ఇచ్చాను. ఇక్కడైతే ప్రెజెంట్ అయితే మసీదు, దర్గా ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ పూర్వం ఇది ఎవరు కట్టించారంటే కడప నవాబులు పాలనలో ఉన్నప్పుడు ఈ మసీదును అలాగే ఈ దర్గాలను అయితే కట్టించారు. ఇక్కడ ఒక రహస్యమైన గృహ అయితే ఉంది. ఈ గృహలో వెళ్ళి చూసినప్పుడు మీరైతే అవాక్కవుతారు. ఎందుకంటే పూర్వము ఒక గుహను అయితే తయారు చేశారు. ఎందుకోసం అంటే పెన్నా నదిలో ఉన్న నీటిని తీసుకోవడం కోసం ఒక గుహనైతే కడప నవాబులు అయితే తయారు చేశారు. ఈ గుహ ఇక్కడైతే చాలా అయితే ఫేమస్. ఇది మసీద్ పక్కనే ఉంటుంది. ఈ గుహ కూడా మీరు తప్పకుండా ఎప్పుడైనా వస్తే ఈ గుహనైతే మిస్ కావద్దండి. ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే వెళ్ళబోతున్నా చూడండి. ఈ గుహలో నుంచి అయితే మనం పెన్నా నది రివర్కి అయితే వెళ్ళొచ్చు. వాటర్ ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ గుహ వరకు అయితే నీళ్ళు అయితే వస్తాయి నార్మల్గా అయితే. గుహలో నుంచి అయితే బయటికి అయితే వెళ్ళాను. పెన్నా నది రివర్ అయితే కనొచ్చింది పూర్తిగా. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వచ్చేసి మీకు సిద్ధవటం కోట గురించి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడన్నా సిద్ధవటం కోటకి అయితే వెళ్ళారా? ఈ వీడియో మీకు చూసినప్పుడు సిద్ధవటం కోటకి ఎప్పుడన్నా వెళ్ళాలనిపిస్తుందేమో. ఖచ్చితంగా సిద్ధవటం కోటని అయితే మిస్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనకు తెలిసింది కొంచెమే. మీరు ఎప్పుడన్నా ఒకవేళ సిద్ధవటం కోటకి వెళ్ళింటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మన అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు తరచుగా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.